హాయ్ వివర్స్, మనం వచ్చేసి 8వ పాఠము చూడామణి ప్రధానము అనేటువంటిది గోన బుద్ధారెడ్డి గారు రచించింది. తెలుగులో మొట్టమొదటి రామాయణకర్త గోన బుద్ధారెడ్డి గారు. ఈ కవి రాసినటువంటి రామాయణాన్ని రంగనాథ రామాయణం అని కూడా పిలుస్తారు. ఈ రామాయణము ద్విపద ఛందస్సులో రాయబడింది. రంగనాథ రామాయణంలోని సుందరకాండ నుంచి ప్రస్తుత పాఠ్యభాగాన్ని తీసుకోబడింది. హనుమంతుడు త్రివిక్రముడై మళ్ళీ యథారూపము పొందడము వామనుడైన వృత్తాంతము ఈ పాఠ్యభాగములోని ప్రధాన సారాంశము. ఈవు విచారింప ఇసుమంతగాని లేవు సముద్రమే లీల దాటితివి ఆరూఢ బల విక్రమాస్పదంబున నీ రూపమెట్టిదో నిజముగా జూపు. ఇక్కడ భావం ఏంటంటే, నిన్ను చూస్తే సామాన్యుడిగా కనిపిస్తూ ఉన్నావు, సముద్రాన్ని ఏ విధంగా దాటావు, నీ యొక్క చాలా బలాపరాక్రమాలు కలిగినటువంటివి, నీ అసలు రూపం ఏమిటో నాకు చూపించు అని సీతాదేవి హనుమంతునితో పలుకుతూ ఉందన్నమాట. నేను నీ నిజ రూపమేర్పడ చూచి కాని నా తలమానికము నీకు నీయ అని నా హనుమంతుడు ఆకాశమెల్ల తన మేను నిండ ఉద్దండుడై పెరిగి అతి భీషణాకారుడగుచు నిల్చినను అతివ చిత్తంబున అతి భీతి పొంది అసమాన గాత్ర ఓ అంజనపుత్ర విసుమాన మీ రూపము వెసదాచుమనుచు హనుమంతుడు గొనియాడి అతని దీవింప తన విశ్వరూపంబు దగజూచి సురలు వినుతింప అది దాచు వెన్నుండు ఓలే అనిలజుండంతలో ఆలతియై నిలచిన హనుమంతు నెమ్మి అయి చేర బిలిచి లోకొంగున బిగియంగ ముడిచియున్న శిరోరత్న మెయ్యన విడిచి అన్నాతి ప్రీతిమై అపుడొసంగుటయు వనిత శిరోమణి వలనొప్ప వంది కొని మ్రొక్కి సీత వీడ్కొని వేడ్కనరిగే. ఇక్కడ హనుమంతునికి తర్వాత వచ్చేసి ఈ యొక్క సీతాదేవికి జరుగుతున్నటువంటి సంభాషణ. ఇక్కడ నీ యొక్క అసలు రూపము చూడందే నువ్వు ఎవరు అనేటువంటిది నేను నమ్మను అని చెప్పింది అనమాట. నేను నీ నిజ రూపాన్ని చూసి కానీ నా యొక్క శిరోభూషణాన్ని నీకు ఇవ్వను అని సీత పలికిందనమాట. అంటే నమ్మడం లేదనమాట. హనుమంతుడు ఆకాశం దాకా తన శరీరాన్ని పెంచి భయం కలిగేటువంటి విధముగా మహాకాయుడై నిలవగా అది చూసి భయపడి సీత సాటిలేని శరీరం కలవాడా, అంటే భయంకరమైనటువంటి శరీరం కలవాడా, ఓ అంజనపుత్రుడా, వేగంగా పెరిగిన నీ రూపము ఆశ్చర్యము గొల్పుతుంది అంటూ హనుమంతుడిని మెచ్చుకొని అతన్ని దీవించిందనమాట. అంటే ఆశ్చర్యంగా ఉంది నీ యొక్క అసలు రూపము అని దీవించిందనమాట. తన విశ్వరూపాన్ని చూసి భయపడినటువంటి దేవతలు వేడుకొనగా తిరిగి నిజ రూపాన్ని పొందినటువంటి శ్రీ మహావిష్ణువులాగా వాయుపుత్రుడు వెంటనే తన నిజ రూపములో నిలవగా సీత హనుమంతుని దగ్గరకు పిలిచి తన చీర కొంగున ముడివేసి ఉన్నటువంటి శిరోభూషణాన్ని ఇచ్చిందనమాట. ఇచ్చి తీసి ప్రేమతో ఈ విధంగా హనుమంతుడు దాన్ని అందుకుని ఆమెకు మ్రొక్కి ఏం చేశాడు, సీత నుంచి వీడ్కోలు తీసుకుని వెళ్ళిపోయాడనమాట. సో ఈ విధంగా వచ్చేసి ఆ యొక్క శరీరాన్ని అంత వేగంగా పెంచి ఆ తర్వాత నార్మల్గా శరీరాన్ని మరలా చిన్న రూపముగా దించి, అంటే భయపడిపోయారు దేవతలు, భయపడ్డారు దేవతలు, వేడుకున్నారు. తర్వాత వచ్చేసి ఆ యొక్క రూపాన్ని చూసి సీతాదేవి భయపడిపోయిందనమాట. సో ఈ విధంగా తన యొక్క రూపాన్ని చూస్తే కానీ తన యొక్క శిరోభూషణాన్ని ఇవ్వనని మొండికేసిందనమాట సీతాదేవి. ఎందుకంటే అక్కడ ఫుల్ చెట్టు రాక్షసులే తిరుగుతూ ఉన్నారు. అందువల్ల ఎవరిని నమ్మాలనేటువంటిది ఆమెకి నమ్మబుద్ధి కావడం లేదు. ఎవరనేది ఏమీ తెలియడం లేదు. వీళ్ళందరూ వచ్చేసి రాక్షస రూపంలో మాయా రూపంలో తిరిగేటువంటి వాళ్ళే అనమాట రాక్షసులు. సో అలాంటి మాయా రూపంలో ఏమైనా వచ్చారేమో అనేటువంటి ఆమెకి అనుమానం అనేటువంటిది రావడం అనేటువంటిది తప్పేమీ కాదనమాట. సో ఈ విధంగా వచ్చేసి సీత నుండి ఆ యొక్క శిరోభూషణాన్ని అందుకొని వీడ్కోలి పలికాడనమాట. ఇది సుందరకాండలో ఉన్నటువంటి ఈ యొక్క పద్యాలు వచ్చేసి సంస్కృతంలో ఉంటుంది. ఆ యొక్క సంస్కృతం నుంచి తెలుగులోకి అనువదించడం జరిగిందనమాట. ఈ యొక్క పాఠంలో కొత్త పదాలు వచ్చేసి ఈవు, భీషణ, అలతి, ఇసుమంత, అతివ, నెమ్మి, లీల, విసుమానము, నాతి, ఆరూఢ, వెస, ఉద్దండు, ఆస్పదం, వెన్నుడు, అనిలజుడు, ఏను, సురలు, అరుగు. ఈ యొక్క పదాలకు వచ్చేసి అర్థాలు తెలుసుకుందాము. చూడామణి తలమానికము అంటే తలలో పెట్టుకునేటువంటి ధరించేటువంటి ఒక ఆభరణం అనమాట. ప్రధానము అంటే ఇవ్వటము, ఈవు అంటే నీవు, భీషణము భయం కలిగించేది, అలతి అంటే కొంచెము అల్పము అని అర్థము,
ఇసుమంతా చాలా తక్కువగా, అతివా స్త్రీ, లీలా విధము, గాత్ర శరీరము కలవాడ, విసుమానము ఆశ్చర్యము, అన్నాతి ఆ స్త్రీ లేదా సీత అనమాట. ఆరూఢ అంటే చాలా, వేగముగా, ఉద్దండుడై చాలా పొడుగై, ఆస్పదము నిలయము, వెన్నుడు విష్ణువు, అనిలజుడు హనుమంతుడు, ఏను నేను, సురలు దేవతలు, అరుగు వెళ్ళు.